పిత, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రైస్తవ లోకంలో కథోలికులు కానీ, కథోలిక విశ్వాసులు కానీ, వాళ్ళు పాటించే విధి విధానాలు కానీ ఎప్పుడు ప్రత్యేకంగాను ఎక్కువ విమర్శకు గురి అవుతూ ఉంటాయి. అందులో మరి ముఖ్యమైనవి పునీతుల ప్రార్థన. దీని గురించి ఎంతోమంది విశ్లేషించి ఉంటారు. బహుశా ఈ వీడియోలో నేను విశ్లేషించేది ఎప్పుడో ఎవరో చెప్పిన కొన్ని మాటల నుండి తీసుకోబడి ఉండొచ్చు. ఈ నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి. ఈ అంశం గురించి మిమ్మల్ని అడిగిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఎటువంటి తప్పిదాలున్నా లేకపోతే మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. నేను దాన్ని నాకు తెలిసిన విధంగా జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తా, లేకపోతే తెలుసుకొని మీకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. పునీతులకు ప్రార్థనలు అనే ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందుగా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం ఆఖరి మాటలు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది: ద ప్రేయర్స్ ఆఫ్ రైచియస్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. ఇప్పుడు కథోలికులు ప్రతి పూజాబలిలో ప్రార్థనా సమావేశం ముందుగా మరియు జపమాలకు ముందుగా ప్రార్థించే అపోస్తల విశ్వాస ప్రమాణంలో ఉన్న ఒక మాటను తీసుకుందాం. పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసిస్తున్నాం. అసలు ఈ పునీతులు అంటే ఎవరు? పునీతులుగా ఎవరిని ప్రకటిస్తారు? ఆ ప్రకటించే ప్రక్రియ ఏంటి? ఇది చూస్తే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని మనం ఆలోచిస్తే, పునీతులు అనేవాళ్ళు మనలాగానే జన్మించి మంచి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పవిత్రమైన ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించి మరణించి స్వర్గంలో దేవుని సన్నిధిలో ఉంటూ మన ప్రార్థనలకు మధ్యవర్తిత్వం వహించే వారిని పునీతులుగా ప్రకటిస్తారు. ఇక్కడ మనం ఒక బైబిల్ వాక్యాన్ని కూడా దీనికి ఆధారపరచవచ్చు. యోహాన్ గారు రాసిన దర్శన గ్రంథం, లేదా ప్రొటెస్టెంట్స్ బైబిల్ అయితే ప్రకటన గ్రంథం అని ఉంటుంది. 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడిరి. ఆ పెద్దలందరూ వీణులను ధరించి బంగారు పాత్రములలో ధూపములను అర్పించుచుండిరి. ఆ ధూపద్రవ్యానుమానములే పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే మన ప్రార్థనా విన్నపాలని వారి ప్రార్థనా విన్నపాలుగా, ధూపద్రవ్యానుమానాలుగా దేవుని సన్నిధికి చేర్చేవారే పునీతులు అని బైబిల్ కూడా దృఢపరుస్తుంది. అయితే ఈ పునీతులని మనం ఏ విధంగా గుర్తిస్తారు? క్యాననైజ్ పద్ధతి ద్వారా గుర్తించడం జరుగుతుంది. క్యాననైజేషన్ చేయడానికి వాళ్ళు సమగ్రంగా ఏ విధంగా ఆ ప్రక్రియ ఉంటుందంటే, సాధారణంగా 3 విధాలైన వారిని పునీతులుగా ప్రకటిస్తారు. ఒకటి, విశ్వాసంతో జీవించి ధర్మబద్ధమైన జీవితంతో జీవించిన వాళ్ళని, లేదా వారు నమ్మిన కథోలిక విశ్వాసం కొరకు, క్రీస్తు కొరకు మత సాక్షులుగా మరణించిన వారిని పునీతులుగా ప్రకటిస్తారు. రెండవది, కథోలిక విశ్వాసాన్ని పెంపొందించే విధంగా వాళ్ళు చేసిన పరిశోధనలు మరియు వారు చేసిన రచనలను వారి యొక్క కృషికి గుర్తింపుగా పునీతులను చేస్తారు. ఇక మూడవది, ఎవరైతే పునీతులు ఉంటారో వారి మధ్యస్థత్వం ప్రార్థన వలన అద్భుతాలు జరిగాయని ధృవీకరించబడితే వారిని పునీతులుగా ప్రకటిస్తారు. సాధారణంగా 2 అద్భుతాలని పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి బెనిఫికేషన్ కొరకు, మరొకటి క్యాననైజేషన్ కోసం. బెనిఫికేషన్ చేస్తే వాళ్ళు బ్లెస్డ్
అనే బిరుదు వాళ్ళకిస్తారు. క్యాననైజేషన్ చేస్తే పునీతుని పట్ట వారికిస్తారు. అంటే సెయింట్ పట్టాని వాళ్ళకిస్తారు. పునీతుల్లో 4 రకాలు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు మ్యారథాన్స్. మొదటిగా మ్యారథాన్స్ అంటే క్రీస్తు కోసం మత సాక్షులుగా మరణించిన వారు. వీరు డైరెక్ట్గా పునీతుల పట్టాన్ని పొందుకుంటారు. ఈ కోవకు చెందిన వాళ్ళే బైబిల్లో ఉన్నటువంటి పునీత స్టెఫను, మొదటి క్రైస్తవ అమరవీరుడు. ఇకపోతే రెండవ కేటగిరీ కన్ఫెసర్స్, పవిత్రమైన జీవితాన్ని జీవించి మరణించిన వారు ఈ కేటగిరీలోకి వస్తారు. ఇందులో చెప్పుకోదగిన పునీతుడు సెయింట్ జాన్ మరియ వియానీ గారు. ఈయన ఫ్రాన్స్లో ప్యారిస్ ప్రీస్ట్గా పనిచేసి పవిత్రమైన జీవితాన్ని గడిపి మరణించారు. ప్యారిస్ ప్రీస్ట్ విచారణ గురువుల అందరికీ ఈయన పాలక పునీతునిగా. మూడో కేటగిరీ వచ్చి డాక్టర్స్ ఆఫ్ చర్చెస్ అంటారు. అంటే వీరు వేదాంత రచనలు, బోధనలను గుర్తింపు పొంది వీళ్ళ రచనల ద్వారా అత్యంత ప్రభావితంగా కథోలిక విశ్వాసాన్ని ప్రభావితం చేసే రచనలు చేసిన వాళ్ళని డాక్టర్స్ ఆఫ్ చర్చెస్ అంటారు. ఇందులో మనం చెప్పుకోదగిన పేరు సెయింట్ థామస్ అక్వైనాస్ గారు. ఈయన సుమన్ థియాలజికా అనే ఒక పుస్తకాన్ని రచించి దాని వలన కథోలిక వేద శాస్త్రంలో అత్యంత ప్రభావితం అయిన ఈ రచనలను ఆయనే చేశారు. కాబట్టి ఆయన్ని డాక్టర్ ఆఫ్ చర్చ్ అనే బిరుదుతో పునీతుని చేశారు. ఇక ఆఖరి విభాగం ప్యారటన్ సెయింట్స్, అంటే పాలక పునీతులు అని కొంతమంది ఉంటారు. వీళ్ళు ఒక ప్రదేశానికి కానీ ఒక వర్గానికి కానీ వీళ్ళు పాలక పునీతులు అవుతారు. ఇందులో చెప్పుకోదగినది పునీత యోసేపు గారు, మరియ తల్లి గారి భర్త గారు అయినటువంటి పునీత యోసేపు గారు కార్మికులకు, తండ్రులకు పాలక పునీతునిగా చెప్పబడతారు. పునీతుల ప్రార్థన సహాయాన్ని కోరుకుంటామే తప్ప వారికే ప్రార్థన చేసి వారికే మీరు ఈ పని మాకు చేయగలరు అని వారినే మనం ప్రార్థించాం. వారి ప్రార్థన మధ్యస్థత్వం ద్వారా వారి ప్రార్థనలు ఏ విధంగా అయితే ధూపద్రవ్యానుమానాలై దేవుణ్ణి చేరతాయో ఆ విధంగానే మనం ప్రార్థించమని అడుగుతాం. మీ ప్రార్థన సహాయంతో మాకు ఈ పనిని దేవుడు చేస్తాడని మేము విశ్వసిస్తున్నాం అని ప్రార్థిస్తాం. మామూలుగా సాధారణంగా ఒక పాస్టర్ గారిని మాకు ఈ సమస్య ఉంది, దీనికోసం ప్రార్థించండి అని ఏ విధంగా అయితే కోరుతామో అదేవిధంగా వారిని పునీతుల్ని కూడా మాకు ఈ కష్టం ఉంది, లేక మాకు ఈ బాధ ఉంది, కాబట్టి మా కొరకు ప్రార్థించండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. సహాయం కోరుతామే తప్ప వారికి ప్రార్థించి నువ్వు ఇది చేయగలవు అని వారిని ప్రార్థించం, వాళ్ళని ఆరాధించం. వాళ్ళ ప్రార్థనా సహాయాన్ని మనం కోరుకుంటాం అంతే తప్ప పునీత యోసేపు గారా మాకు ఈ పని చేసి పెట్టండి అని కానీ ఇలా ప్రార్థించాం ఎప్పుడు. అసలు ఈ మధ్యస్థ ప్రార్థన అంటే ఏమిటంటే, ఉదాహరణకి పునీత అంతోని వారు కోల్పోయిన వస్తువులను వారి ప్రార్థనా సహాయం ద్వారా పొందుకోగలం అని ఆయన విశ్వసిస్తాం. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి అని ప్రార్థిస్తాం. ఎప్పుడైతే పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి అని మనం అంటున్నామో ఆ మాటలోనే దాని అర్థం ఉంది. ఆ ప్రార్థనలో, ఆ మధ్యస్థత ప్రార్థనలో మా కొరకు ప్రార్థించండి అని అంటున్నామే కానీ మాకు ఈ పని చేసి పెట్టండి అని అంటలేదు. మాకు మీ ప్రార్థనా సహాయంతో దేవుని ఈ పని గురించి మా కొరకు ప్రార్థించండి అని చేసే విన్న ప్రార్థనే ఈ మధ్యస్థత ప్రార్థన. ముగింపు మాటగా ఒక మాట, మనం మనతో పాటు జీవిస్తున్న సాటి వారిని, పొరుగువారిని, పాస్టర్లని
ఇరుగు పొరుగు వారిని మాకు ఈ సమస్య ఉంది అని ప్రార్థించండి అని అడుగుతున్నాం. మనతో పాటు ఈ పాప లోకంలో జీవిస్తున్న వీళ్ళనే మనం ప్రార్థించమని అడుగుతున్నప్పుడు మనకంటే ముందుగా మనలానే జన్మించి పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవుని కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మరణించిన పునీతులని ప్రార్థించమని అడగడంలో తప్పులేదు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న విధంగా వాళ్ళ ప్రార్థనలు ధూపద్రవ్యానుమానాలై దేవుని సన్నిధిలో చేరతాయి. మన కొరకు వాళ్ళు ప్రార్థిస్తారని నమ్మడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే కథోలిక విశ్వాసం. అందుకని విశ్వాస సంగ్రహంలో, అపోస్తలుల విశ్వాస సంగ్రహంలో మనం ఎప్పుడూ చెప్పుకునే మాట పునీతుల సంబంధ ప్రయోజనంను విశ్వసించుచున్నాం. ఆమేన్. ఈ వీడియోలో బహుశా మీరందరూ భావించుంటారు, నేను ఎక్కువగా తడబాటు పడ్డాను. ఇది నా మొదటి వీడియో కాబట్టి కొంచెం తడబాటుతో ఉన్నాను. రాను రాను వీడియోలు మంచిగా చేయాలని, కథోలిక విశ్వాస ప్రమాణాలను, విశ్వాస విధానాలను ఎటువంటి తడబాటు లేకుండా ప్రకటించాలని నా ప్రయత్నాన్ని దేవుడు దీవించాలని నా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.